తండ్రి, వీరిని క్షమించండి. వీళ్ళేంచుకున్నారు వీళ్ళకే తెలియడం లేదు. కీర్తన గ్రంథము 57వ కీర్తన కొన్ని వచనాలు మనము ఆలోచన చేద్దాం. ఎంతమంది మీరు భయంకరమైనటువంటి మనుషుల మధ్య జీవిస్తున్నారు? చాలా మంది ఎత్తుతున్నారు కదా. వారి గురించి ఇక్కడ ఈ కీర్తనకారుడు ఏమన్నాడంటే, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది. ఎట్లా? సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను అంటున్నాడు. ఎట్లా? కోపోద్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను. వారి దంతములంట శూలాలంట. వారి దంతములు శూలములు అంటే వారి నోట్లో నుండి వచ్చే ప్రతి మాట కూడా శూలంలా గుచ్చుకుంటుంటారు అంతే. వారి దంతములు శూలములు, అవి అంబులంట. అంబులు. వారి నాలుక వాడిగల కత్తి. ఎంత మంచి పేర్లు పెట్టాడు అంటే వాళ్ళ యొక్క మనుషుల యొక్క మనస్తత్వం ఎటువంటిదో దావీదు బాగా దాన్ని తెలుసుకొని వాళ్ళ మాట తీరు, వాళ్ళ యొక్క వాళ్ళు ఎట్లా ఉంటాయి అనేది వర్ణించినాడు అనమాట దావీదు. వాళ్ళ యొక్క దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల. అయితే ఇప్పుడు అటువంటి భయంకరుల మధ్యలో ఉన్నాడంట. ఎవరు? దావీదు. అంటే ఈయన పాపం ఏ తప్పు లేదు, కానీ అన్యాయంగా ఈయన్ని తరిమి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. అయితే పిల్లల అందుకని దావీదు ఏం చేస్తున్నాడు మరి? నన్ను కరుణించుము అని అంటున్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? దేవుడికి ఏమన్నాడు? నన్ను కరుణింపుము, కరుణింపుము, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు శరణు చొచ్చాడట? దేవా నీవే నా దిక్కు అని అన్నాడు అనమాట. శరణ చొచ్చడం అంటే నీవే నా దిక్కు. ఈ ఆపదలు తొలగిపోవడం వరకు నీ రెక్కల నీడను శరణు చొచ్చి ఉన్నాను. చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తూ. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవాడంట? ఈ ఆపదలు తొలగిపోవడం వరకు నీ రెక్కల నీడలో శరణు చొచ్చి ఉన్నాను. దేవుని రెక్కలు ఆరోగ్యకరమైంది. హల్లెలూయా. దేవుని రెక్కలు భద్రతనిస్తాయి, రక్షణ ఇస్తాయి. పిల్లరా, కోడి తన పిల్లల్ని కోడి తన పిల్లల్ని ఎలాగైతే రెక్కల క్రింద భద్రపరుచుకుంటారు కదా, ఇది కోడి తన పిల్లల్ని రెక్కల కింద పెట్టుకొని తలకాయ కూడా ఏం చేస్తుంది తెలుసా? కన్న లోపలికి లాగేసుకుని తన తలకాయ కూడా లోపల లాగేసుకొని అలాగా హాయిగా ఉంటది. ఎందుకంటే ఆ పిల్లలు కాపాడుకోవడం, పిల్లల్ని కాకులు, పిల్లులు, గద్దలు, రకరకాలైనటువంటి హానికరమైనవి ఉంటాయి కదా. హానికరమైన జండుగా ఉంటాయి. మేము ఇంట్లో కూడా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నారు కదా. అయితే ఇక ఆ కోడి అసలు మనము సరళంగా గమనిస్తే తప్ప అది కోడి అని అనుకోం మనం. అలాగా దాన్ని అది అలాగా ముదురుకొని ఆ పిల్లల్ని దూరం నుండి గద్ద వస్తుంది కదా, గద్ద వస్తే ఎట్లా చూస్తుంది? ఏది? కోడి అందులో ఇట్లా చూస్తుంది. చూసి మరింత జాగ్రత్త పడుతుంది. పిల్లరా గమనించండి, నా ప్రియ దేవుని బిడ్డరా, దేవుని రెక్కల క్రింద ఆశ్రయము, దేవుని రెక్కల క్రింద. పిల్లరా, మనకి చాలా వరకు మనలో ఉండేటువంటి చాలా పెద్ద పొరపాటు ఏంటంటే
బాధలు వస్తే ఆ బాధలు భరిస్తాము, ఆ బాధలో అట్లా బాధపడతాము, ఏడుచుకొని ఊరి మందికి అందరికీ చెప్పుకుంటాము, కానీ అసలైన పని చేయము కదా. అసలైన పని చేయము. అసలైన పని అంటే ఆ బాధలను తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది, అది దేవుని రెక్కలు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని రెక్కలు వెళ్ళడం నేర్చుకో. అంటే దేవుడు ఒకవేళ అనుకోకుండా నీవు పొరపాటు చేస్తే కూడా, అమ్మా అనుకోకుండా నీవు పొరపాటు చేస్తే కూడా, ఉదాహరణకి యేసు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ఇద్దరు కలిసి కట్లు కొట్టడానికి పోయినారంట. గొడ్డలతో కట్లు కొట్టుకున్నారు. కొట్టుకుంటే ఆ గొడ్డలు పిడి ఊడి ఆ రోడ్డు మీద పడింది. ఆ చచ్చాడు, పుట్టుకుమన్నాడు. ఎవరు కట్లు అవతల నడుపుతాడు, నీళ్ళు నడుపుతాడు. ఈ గొడ్డలు పిడి ఊరు జారిపోయి ఆ గొడ్డలి అవతల రోడ్డు మీద పడేసరికి వాడు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఇప్పుడు ఏమనుకుంటారు అవతల మనుషులు? కావలసుకునే చంపేసినాడు అనుకోండి. అనుకొని వీడి కథ ఏమో తేలుద్దామని చెప్పి వీడు ఎంట పడతాం. వీడిని చంపేద్దామని చెప్పి వీడిని తరిమితే వాడేం చేయాలని చెప్తాం దేవుడు వాక్యం తెలుసా? ఊరు బయట అలాంటి వాళ్ళ కొరకు దేవుడు ఆశ్రయ పురాలను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ఏర్పాటు చేశాడు? ఆశ్రయ పురములను ఏర్పాటు చేశాడు దేవుడు. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంట? పరిగెత్తుకుంటూ పోయి పోలీస్ స్టేషన్ లో తనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ? ఈ పోలీస్ స్టేషన్ అదే మరి ఆశ్రయపురం. ఈడు అర్థమైందా? ఈ తప్పు చేసినాడైనా కానీ ఈడు ఒకరు చంపేసిన వీడు కదా. ఇప్పుడు దానికి లారీతో రెట్టోడు, జీపులు కారుతో రెట్టోడు, అంత సడన్ గా ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగింది. వాడు తప్పించుకొని పారిపోయి డైరెక్ట్ ఎక్కడ పోవాలా? పోలీస్ స్టేషన్ పోవాలా. పోలీస్ స్టేషన్ పోతే వీడి వీటి మీద ఒక దెబ్బ పడదు. అయ్యా జరిగిపోయింది ఇది అని ఉన్నట్లు చెప్పుకుంటే శిక్ష తగ్గిపోతుంది. అర్థమైందా? అన్ని బాగుంటాయి. అట్లా దేవుడు కూడా ఏం చేశాడంటే ఆశ్రయ పొలాలను పెట్టాడు దేవుడు ఊరు బయట. ఈ ఆశ్రయ పొలాలను పరిగెత్తుకుంటూ పోయి ఆశ్రయ పొలంలోకి జాబడిపోదా. అందులోకి వెళ్ళిపోతే అందులోని ఎంటర్ అయిపోయినాడు. అందులో లోపలికి వెళ్ళాడంటే అయిపోయింది, ఎవరు ముట్టుకోకూడదు వాడిని. అది ఊరు పెట్టాడు దేవుడు. హల్లెలూయా. వాడు తప్పు నిజంగా చంపేసినా, వాడు అనుకోకుండా అలా చేసినా, వాడు అందులోనికి వెళ్ళిన తర్వాత ఇంకెవడు ముట్టుకోకూడదు. ఇటువంటి సిస్టమ్ పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఆ ఆశ్రయపురమే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆశ్రయపురము, ఆశ్రయపురము, ఆ యేసుక్రీస్తు దగ్గరికి, యేసుక్రీస్తు రెక్కల క్రిందకి నీవు రావాలా. హల్లెలూయా. ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు రెక్కల క్రింద నీవు వచ్చేస్తే ఈ స్టోరీ అంతా మీకు, ఈ కథ నేను చెప్పినాను కదంటే అది మీకు ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయంలో ఉంటుంది. మీరు చదువుకోండి తర్వాత ఆశ్రయపురం గురించి. అయితే పిల్లరా, ఈ ఎప్పుడైతే ఆశ్రయపురంలోకి వెళ్తాడో ఇక ముట్టుకోవడానికి వెళ్ళేది. మళ్ళీ దైవజనులు అంటే మోషే వీళ్ళందరూ కూడాను సరైనటువంటి తీర్పు చెప్పేంత వరకు ఆ మనిషిని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు. గొప్ప భద్రత. హల్లెలూయా. గొప్ప రక్షణ. అలాగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క రెక్కల క్రిందకు మనం వెళ్ళాలా. ఆపద సమయంలో నేను ఏమన్నాడు? ఆపద ఏమన్నాడమ్మా? చదవండి అక్కడ. ఈ ఆపదలు తొలగి పురం వరకు మీ రెక్కల చాటున శరణొచ్చి ఉన్నాను. హల్లెలూయా. నీవే నా దిక్కు, నీవే నా తోడు, నీవే నా నీడవు, నీవే నా దిక్కు, నీవే నా తోడు, నీవే నా నీడవు. యేసయ్యా నా సర్వోన్నతుడా,
సర్వోన్నతుడా, సర్వము నీవయ్య సర్వేశ్వరుండా, నేను నీ పాదముల్ పట్టి సర్వము నీవయ్య సర్వేశ్వరుండా, నేను నీ పాదముల్ పట్టి. అలాంటి సమయంలో ఎక్కడికి వెళ్ళాలా? ఆయన పాదాలు పట్టుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆపత్ కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అని ఆయన గురించి వ్రాయబడింది. ఆపత్ కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి నా దేవా, ఇటువంటి మనుషుల మధ్య నేను ఎదుర్కొంటున్నాను, పండుకొనుచున్నాను, జీవిస్తూ ఉన్నాను, నన్ను నీవే కాపాడాలి అని చెప్పి ఆయన రెక్కల క్రిందకు వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయన రెక్కలు నిన్ను కాపాడుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలును, యెరూషలేము పట్టణాన్ని, పట్టణ ప్రజలను దేవుడు అలాగే కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యెరూషలేముకు వెళ్తూ ఉన్నాడు. ఆయన మరణానికి ముందు వెళ్తుంటే, ముందు ఆదివారం వెళ్తుండే ఎట్లా వెళ్ళాడు? గాడిద మీద వెళ్ళాడు కదా, గాడిద మీద వెళ్ళాడు. ఆ సమయంలో 23వ అధ్యాయం మత్తయి సువార్తలో మీరు చూడండి, 37వ వచనం, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును, ముందుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఉంటివి, దాన్ని మీరు వల్లకపోయింది. ఎట్లా? నేనేమో చేర్చుకోవాలని నాకు ఉంది, కానీ మీరేమో నాకు వల్ల నేను రాను. దేవుడేమో చేర్చుకోవాలని ఉంది దేవునికేమో ఆయన రెక్కల క్రింద మిమ్మల్ని చేర్చుకోవాలని ఉంది దేవునికి. కానీ మీరేమంటారు? నాకు వల్లకపోతుంది. చాలా మంది అందుగురించే దేవుని రెక్కల క్రింద రారు. చాలా మంది అక్కడ ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి చెప్పి ఏదో పంచాయతీలు పెట్టి అట్లా చేసి ఇట్లా చేసి సమస్యలు వచ్చినప్పుడు దేవుని రెక్కల కింద కేవలం అర్థమైంది. దేవుని రెక్కల కింద కేవలం వీళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పి సేవట్లు పెట్టించి అరిపించి పంచాయతీ చేయించి అదేదో కొద్దిగా కూర్చోబెడదాం, సంఖ్య పెడదాం అని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు వాళ్ళ సపోర్ట్ కొరకు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ దేవుని రెక్కల క్రిందకి నీ వెళ్తే సమస్య ఆయనే పరిష్కరిస్తాడు. హల్లెలూయా. దావీదుకు వచ్చినంత పెద్ద పంచాయతీలు ఎవరికి రాలేదమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు వచ్చిన సమస్యలు ఎవరికి రాలేదు. కానీ ఏ ఒక్క మనిషి దగ్గర కూడా పంచాయతీ పెట్టలేదు. ఎవరు? దావీదు. ఎవరికి పంచాయతీ చెప్పలేదు. అయ్యా, మా ఇద్దరికి కొద్దిగా ఇట్లా అనవసరంగా నన్ను చంపనీకి ఎంటబడుతున్నాడు, మా ఇద్దరి మధ్య ఎందుకో ఆయన ఇట్లా చేస్తాడా, కొద్ది మీరేనా చెప్పండి అని ఎవరి దగ్గర చెప్పుకోలేదు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చరిత్రలో లేదండి, ఆయన చరిత్రలో లేదు. ఆయన చెప్పుకున్నది దేవుని దగ్గరే. నా సమస్య తీరిపోయేంత వరకు నీ రెక్కల క్రింద నేను ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నా సమస్య తీరిపోయేంత వరకు ఎక్కడ ఉంటాను? నీ రెక్కల క్రింద ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడు చూడండి, ఆయన రెక్కల క్రింద. రెండు మరలా 57వ కీర్తన, ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడు అయిన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా కార్యములు సఫలము చేసే దేవునికే నేను మొర్ర పెట్టుకుంటాను. ఎంతమందికి చెప్తే ఎవరేం చేస్తారు? నా కార్యాలు చేసే దేవునికి నేను మొర్ర పెట్టుకుంటాను. ఎవరు చెప్పుకుంటే ఏమొస్తుంది? నిజంగా నువ్వు గట్టిగా
నమ్మకంతో, నీతిగా, భక్తిగా, విశ్వాసంతో దేవుని పాదాలు పట్టుకొని గట్టిగా ప్రార్థన చేయి. వాడిని వంచి హల్లెలూయా హల్లెలూయా ఎటువంటి వాడిని ఎంత దూరమైనా సరే ఆయన లొంగదీయగలడు. హల్లెలూయా హల్లెలూయా. చెప్పి మనం ఏమవుతాం? ఏం జరుగుతుంది తెలుసా? ఆడవాళ్ళకి మగవాళ్ళకి అంటే కుటుంబంలో భార్య భర్తలకి మధ్య గొడవలు వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పింది అనుకో, వాడికి మరింత పిచ్చి ఎక్కువైంది, రెచ్చగొడినట్లయితుంది. అది మెంటలు ఎక్కువైపోతుంది. నిజలేదా? నా గురించి ఎట్లా చెప్పినావా, అట్ట చెప్తావా, వాళ్ళు చెప్తావా, వీళ్ళు చెప్తావా, అట్లా ఎట్లా చెప్పి ఇంకా వాడి పిచ్చి ఎక్కువైపోయి మన పిచ్చి మనకున్నటువంటి సమస్య పెరిగిపోద్ది. కాబట్టి ఎవరు చెప్పొద్దండి. దేవునికి మీ సేవకుడు మన సేవకుడికి చెప్పండి. హల్లెలూయా. అంటే సేవకుడు ఏం చేస్తాడు? దేవునికి చెప్తాడు, ప్రార్థన చేస్తాడు, మీ గురించి విచారిస్తాడు, విజ్ఞాపన చేస్తాడు. కాబట్టి అందువలన దేవునికి, సేవకునికి తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదు ఈ సంసారం సంగతి. నీ భర్తకి, నీ భార్యకి, దేవునికి, నీ సేవకుడికి తప్ప ఇక ఐదో వ్యక్తికి తెలియకూడదు. సంసారం అది బయట పెట్టకూడదు. బయట పెట్టినావా ఇంకెక్కువైంది సమస్య. బట్ ఎవరు తీర్చలేరు కూడా. మన గురించి ఊరికే నవ్వుకుంటారు. ఇప్పుడు అయ్యో పాపం కదా అని అంటారు. ఇప్పుడు నీకు వాళ్ళకి మంచి స్నేహం ఉంది కాబట్టి, పైనట్లు కాదు, స్నేహం ఉంటుంది కాబట్టి అయ్యో పాపం అని బాధపడతా ఉంటారు. అయ్యో కష్టం వచ్చింది పాపం, ఎవరు సాయం చేసేటోళ్ళు లేరు అని చెప్పి కొద్ది స్నేహం ఉంటుంది కదా, ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా మీ అందరికి. అందుకని కొంచెం కనిపిస్తారు. ఏదో కూడా ఫ్రెండ్షిప్ అయిపోయింది అనుకో, అప్పుడు నీ సంగతి అంత బయట పెడతారు. అర్థమవుతుందా? కాబట్టి అందువలనే స్నేహితులైనా కూడా నీ రహస్యాలు చెప్పవద్దు. ఎందుకంటే స్నేహం బాగా ఉండేటప్పుడు మాత్రం మంచిగా ఒకరినో ఒకరు చప్పరించుకుంటారు. అంత తీగుంటుంది వాళ్ళకి, అంత తీపుకుంటారు. కానీ ఏమైనా తేడా వచ్చిందా, నీవే చక్కకోనమా, నీది అట్లా లేదా, ఇది ఎట్లా లేకున్నా ఓ అని ఎత్తిపడేస్తుంది. ఇంకా అంత మొత్తము ఈ జిల్లాకే తెలిసిపోదు. అందుకే నా ప్రియమైన సోదరులు, ఎంత మంచి స్నేహితులైనా సరే, ప్రాణ స్నేహితులైనా సరే, మన బాధలు వాళ్ళకి చెప్పుకోకూడదు. అర్థమవుతుందా? బయటపడకుండా చూసుకోవాలి. నువ్వు చెప్పుకోవాల్సింది ఎవరికి? దేవునికి. హల్లెలూయా. దావీదు దేవునికి మాత్రమే చెప్పుకున్నాడు. దావీదు ఎవరు చెప్పుకున్నాడు? దేవునికి మాత్రమే చెప్పుకున్నాడు, ఎవరికి చెప్పుకోలేదు. ఆయన అంటున్నాడు, ఏమంటాడు? మహోన్నతమైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొదలు పెట్టుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ కీర్తన 43వ కీర్తన 7వ వచనం చదువుతాం. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణొచ్చి ఉత్సాహధ్వని చేస్తాను. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడంట? రెక్కల చాటున శరణొచ్చి ఉత్సాహధ్వని చేస్తాను. కష్టాల్లో పాటలు పాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమల్లో పాటలు పాడాలి. నాకు ఎట్లా వస్తాయి సార్ పాటలు అంటారా? అప్పుడు ఏడుపులు వస్తాయి కానీ పాటలు ఎక్కడ వస్తాయి? ఏడుపులు రావాలా, పాటలు రావాలా.
దేవుని సన్నిధిలో నీవు ఏడవాలి, పాడాలి, ఆరాధించాలి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మట్టుకు నేను ఇలాగే చేస్తాను. ఏదైనా కష్టం రాని, ఆపద రాని పిల్లల దేవుని సన్నిధిలో నేను మొరపెడతాను, ఏడుస్తాను, పాడుతాను, ఆరాధిస్తాను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆయన రెక్కల క్రింద ఉత్సాహధ్వని, హల్లెలూయా, ఆయన రెక్కల క్రింద ఉత్సాహధ్వని చేయాలి. ఉత్సాహం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని గమనించండి, మనము టెన్షన్ ఫ్రీ. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లా టెన్షన్ ఫ్రీగా ఉండాలంటే దేవుని రెక్కల క్రింద ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ ఉండాలా? దేవుని రెక్కల క్రింద ఉండాలా. ఆపద వచ్చింది కదా, శ్రమలు వచ్చినాయి కదా, బాధలు వచ్చినాయి కదా, కష్టాలు వచ్చినాయి కదా, నీ ఇంట్లో నీ మొగుడే నీకు ఎముడు, నీ ఇంట్లో నీ మొగుడే నీకు ఎముడు, నీ పెళ్ళామే రాకాసి, రంపముతో కోపుతుంటది. నీ పెళ్ళామే రాకాసి. ఇట్లాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారు కదా, ఆ పరిస్థితుల్లో మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన రెక్కల క్రిందకు వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రెక్కలు ఇంకొకరికి చెప్పొద్దమ్మా. నీ సమస్య ఎవరు చెప్పొద్దు, దేవునికి మాత్రమే చెప్పుకో. ఎందుకంటే ఆయన మాత్రమే నీ సమస్య నుండి నిన్ను విడిపించగలవాడు. అదే మాట అంటున్నాడు కదా కీర్తనకారుడు. ఏమన్నా మరి చదువుమా? మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి. ఎవరికి? నా కార్యాలు ఎవరు సఫలం చేస్తారో ఆ దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దేవునికి మాత్రమే నేను మొర్ర పెడతా. నా కార్యాలు చేసే దేవునికి మొర్ర పెడతా. నా కార్యాలు చేయమని నేను ఎంత చెప్పుకుంటే వెళ్ళాము. మన సంసారం బజారు పెట్టుకునే పని తప్ప మన బాధలు మందికి చెప్పుకుంటే లాభమే లేదు. ఎక్కడ చెప్పుకోవాలి మరి? ఎవరు చెప్పుకోవాలి? కరుణించుము దేవా, నన్ను కరుణించు. నా బాధలు పోయే వరకు, నా శ్రమలు పోయే వరకు నీ రెక్కల నీడలో ఉంటాను. హల్లెలూయా. హల్లెలూయా. నీ రెక్కల క్రింద ఉంటాను. నా ఆపదలు తీరిపోయేంత వరకు నీవు మాత్రమే నా ఆపదలను నన్ను విడిపించే దేవుడు, నీవు మాత్రమే నన్ను రక్షించే దేవుడు. అందుకే నీ దగ్గర ఉంటాను. హల్లెలూయా. 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 అందరూ దయచేసి మోకరించండి. దేవుని బిడ్డలారా, ఆయన రెక్కల నీడ క్రిందికి రా. ఆపదలలో, శోధనలో, శ్రమలో ఆయన రెక్కల క్రింద నువ్వు ఉండు. ఆయన రెక్కల నీడ క్రింద ఉండు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మోకరించాలి. నీవే నా తల్లి, నీవే నా తండ్రి, నీవే నా తోడు, నీవే నా నీడవు, నీవే నా తల్లి, నీవే నా తండ్రి, నీవే నా తోడు, నీవే నా నీడవు.
ఆయన మన తోడు, ఆయన మన మీద, ఆయన దగ్గరికి వెళ్తే మన సమస్యలను ఆయన పరిష్కరిస్తాడు. ఆయన మీద ఆధారపడితే, ఆయన చదువుకుంటే, ఆయన నీడగా దాక్కుంటే ఆయన చల్లని నీడ, ఆయన చల్లని నీడ. హల్లెలూయా, హల్లెలూయా. నీవే నా దిక్కు, నీవే నా కోట, నీవే నా కొండ, నీవే నా ఆశ్రయం. నీవే నా దిక్కు, నీవే నా కోట, నీవే నా కొండ, నీవే నా ఆశ్రయం.
నీవే నా నీడవు, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా తండ్రి, నీవే నా తోడు, నీవే నా నీడవు. యేసయ్యా సర్వోన్నతుడా, యేసయ్యా నా సర్వోన్నతుడా, నా సర్వోన్నతుడా, నా సర్వోన్నతుడా. Thank you, Lord. Thank you, mighty Jesus. Thank you, mighty Lord. Hallelujah. Oh, my God, తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. మహిమయ్యా, నీకే మహిమయ్యా, ఘనతయ్యా, ప్రభావములయ్యా. Oh, hallelujah. ఏదైనా సాగులారా, ఇదిగో ఈ స్తుతి ఆరాధన అంతటిని మన తండ్రి అయిన దేవునికి, మన ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా సమర్పిస్తున్నాను. యేసు నామములో సమర్పిస్తున్నాను. ఆమేన్.